ఎంబీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ పై పునర్విచారణకు డిమాండ్. కిడ్నాప్ వైసీపీ పెద్దలు ఆడిన నాటకం. అప్పటి పోలీసు అధికారులు ఎంబీవీతో కుమ్మక్కయ్యారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో తాజాగా తిరిగి విచారణ జరపాలి. జనసేన నేత పీతల మూర్తి యాదవ్ డిమాండ్. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంబీవీ వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఎంబీవీ స్నేహితుడు టీవీలో కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు. అంటే ఏడాది అయింది. సాక్షాత్తు విశాఖ మాజీ ఎంపీ ఎంబీవీ యొక్క భార్య బిడ్డ స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంబీవీ భార్యని వాళ్ళ కొడుకుని జీవిని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు. సాక్షాత్తు పార్టీకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధినేత ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కుటుంబ సభ్యులకి భద్రత లేకపోతే అలాగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలిస్తుంది. అలాగే మా పిఎస్సి చైర్మన్ నాదల్ మనోహర్ గారు కూడా ఎంబీవీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ సైతం పార్టీకి అతీతంగా తెలుగుదేశం పార్టీ అధినేత అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి లోకేష్ గారు కానీ అలాగే విష్ణుకుమార్ రాజు గారు అందరూ కూడా జనసేన టీడీపీ బీజేపీ సిపిఐ సిపిఎం అందరూ కూడా ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ గురైందంటే అవాక్కయ్యి సానుభూతి తెలిపి ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ కల్పించకపోతే ప్రభుత్వం ఇంకా సామాన్యుడికే రక్షణ కల్పిస్తుందని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం ఉంది. అటువంటిది ఏడాదైనా నేటి వరకు కూడా కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేశారు, దేనికోసం కిడ్నాప్ చేశారు, ఆ కిడ్నాపర్లకి ఎంబీవీకి ఉన్న సంబంధాలు ఏంటి, దాని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారా, అప్పుడు ప్రభుత్వ పెద్దలు లేకపోతే పోలీస్ అధికారులు సహకరించారా అన్నది ఇప్పటి వరకు కూడా తేటతలం కాలేదు. అందుకే ఎంబీవీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ వ్యవహారం పునర్విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే ఎంపీ అయిన తర్వాత అంతకు ముందర కానీ అత్యంత విలువైన ప్రాంతాల్లో సామాన్య అమాయక స్థలాలు నుంచి ఎన్ఆర్ఐ స్థలాల వరకు భయం పెట్టి బెదిరించి ఈ గ్యాంగ్స్టర్స్ అడ్డం పెట్టుకుని రాయించుకుని దోచుకోవడంలో భాగంగా వీరి మధ్యన జరిగినటువంటి సెటిల్మెంట్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ కోట్ల రూపాయలు వీరి యొక్క పంచాయతీ మధ్యలో జరిగినటువంటి వ్యవహారం కాదా ఈ యొక్క కిడ్నాప్ కూటమి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము అందుకే కేసుని పునర్విచారించాలని ఎందుకు అంటున్నాం. అసలు ఎంబీవీ ఎంపీ కాకముందర ఆస్తులు ఎంత, ఎంబీవీ ఎంపీ అయిన తర్వాత ఇదే ఎంబీవీ జీవీలు కలిపి ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఎవరు సంపాదించారు, వీళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి, ఆ ఆస్తులు కొనుగోలు చేయడానికి వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు, ఎవరెవరు బెదిరించారు, వీళ్ళు బెదిరించి
విజయనగరం జిల్లా గాజుల రేగాకు చెందిన పి సత్యబాబు గజపతి నగరంలో హార్డ్వేర్ షాపు నడుపుతూ వ్యాపారంలో అప్పుల పాలు కావడంతోనే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద నుండి 14.5 తులాల బంగారం, 80,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మన గణపతి నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సార్ ఒక్క నిమిషం సార్ లిమిట్స్లో బుద్ధెప్పు త్రినాథరావు తిరుపతిరావు అని చెప్పేసి ఆయన వైశ్య కమ్యూనిటీ అండి. ఆయనకి సిమెంట్ ఐరన్ షాప్ అది ఉంది మెయిన్ రోడ్లో. షాప్ ఉంది, తర్వాత గొడౌన్ ఉంది. గొడౌన్ పైన ఆయన హౌస్ రెసిడెన్స్లో ఉంటారు. ఆయన భార్యతోటేమో పూరి వెళ్ళారు తీర్థయాత్రలకు అని చెప్పేసి 7వ తేదీన బయలుదేరారు. ఇంటి దగ్గర అవి బిజినెస్ అది చూసుకోమని ఆయన తాలూకా మామూలు గారికి కీస్ ఇవ్వడం జరిగింది. ఆయనేమో ఈ వ్యాపారం అది చూస్తూ వెళ్తున్నారు. అయితే 7వ తేదీ నైట్ ఆయన పడుకున్నారు. 8వ తేదీ మార్నింగ్ ఆయన లెగిచి తాళాలు వేసుకొని వెళ్తారు. మళ్ళీ 8వ తేదీ నైట్ వచ్చి చూసుకునేసరికి ఆ డోర్స్ అవి బ్రేక్ అయి ఉన్నాయి. బ్రేక్ అయి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. తిరుపతిరావు గారికి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక 12 గాజులు అండి, తర్వాత ఒక నెక్లెస్ ఒకటి, ఒక ఇయర్స్ దుద్దులు ఒకటి, గోల్డ్ ఇయర్స్ కట్ ఒకటి, రింగ్ ఒకటి, క్యాష్ ఒక ₹1,00,000 క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు, నేను, ఎస్ఐ గారు అందరూ కలిసి సీన్ విజిట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పర్ట్స్ని, క్లూస్ టీమ్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళంతా క్లూస్ అవి ఇచ్చేశారు, తీసుకున్నారు. టీమ్ ఫామ్ చేశారు. ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక ఏఎస్ఐ గోపి గారు, మన బొండపల్లి ఏఎస్ఐ గారు, తర్వాత మానాపురం నుంచి ఒక కానిస్టేబుల్ రాంబాబు, తర్వాత ఇక్కడ స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణ అనేసి 2 సత్యనారాయణలు, తర్వాత మురళి. వైసీపీ ప్రభుత్వంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది అని హోంమంత్రి అనిత అన్నారు. కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. నేను ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేసేటప్పుడు కూడా అంతర్వేది వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గెలిచిన తర్వాత వద్దామని నేను ఇక్కడ కనుక్కున్నాను. అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకొని రాబోయే కాలంలో యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా ఈ రాష్ట్రం తాలూకా రక్షణ విషయంలో కానీ, మహిళల తాలూకా భద్రత విషయంలోనే కానీ దైవానుగ్రహం కూడా నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఇక్కడ కోరుకొని నేను వెళ్తున్నానండి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి కూడా మంచి ధైర్యాన్ని, అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే విధంగా సహాయ తోడ్పాట్లు అందించమని నేను కోరుకోవడం జరిగింది. మేడం, ఇప్పుడు గతంలో మీరు మోర్ కూడా వచ్చారు కదా, ఒక మహిళ సూసైడ్ చేసుకున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటిని కూడా పరామర్శించడం జరిగింది. అలాంటి సంఘటనలు తిరిగి పునరావృతం కాకుండా ఉండేటట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూర్చుని రివ్యూ చేసుకుని డెఫినెట్గా మేమందరం కూడా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్తాం. ఏదైతే రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి, అదేవిధంగా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానీ, ఆడపిల్లల మిస్సింగ్ కేసులు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి లాస్ట్ 5 yearsలో. క్రైమ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా చాలా క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా అనేకమైన సంఘటనలు జరిగిన దాఖలాలు కూడా అఫీషియల్గా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడా ఓవర్కమ్ చేయడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకే కాదు, సామాన్య ప్రజలకి కూడా వాళ్ళ తాలూకా భద్రత, వాళ్ళ ఆస్తుల తాలూకా భద్రత అన్నీ కూడా మేము చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మేమందరం కూడా మాట్లాడుకొని తగిన నిర్ణయాలు తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రజలందరికీ ముందుకు తీసుకొస్తాం. గీత సహా కులాలను ఆదుకోవాలి. కువైట్ అగ్ని ప్రమాదం బాధాకరం. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కేఎన్ఆర్. కువైట్ అగ్ని ప్రమాదం బాధాకరం. జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కేఎన్ఆర్. రాష్ట్ర అధ్యక్షురాలు మరియు రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి సూచనల మేరకు విశాఖ విమానాశ్రయంలో శనివారం ఉదయం
కువైట్లో అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 3 తెలుగువారి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అందజేసిన బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి, ఉపాధ్యక్షులు వసంత్, గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు, మండల అధ్యక్షులు నాగేశ్వరరావు తదితరులు. రవీంద్ర కేఎన్ఆర్ మాట్లాడుతూ కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మొత్తం 46 మంది భారతీయ కార్మికులు మృతి చెందారని అన్నారు. ప్రధాని మోదీ చొరవతో కేంద్ర మంత్రి కువైట్ వెళ్లి ప్రత్యేక విమానంలో మృతదేహాలను భారత్కు తరలించారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియపరిచారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబ సభ్యులు కాంతారావు, లక్ష్మీనారాయణ, ఎంపీ పురంధేశ్వరికి, బీజేపీ నాయకులు రవీంద్ర కేఎన్ఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. అగ్ని ప్రమాదంలో సుమారు 46 మంది భారతీయులు చనిపోయారు. అందులో 3 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. మన శ్రీకాకుళం జిల్లాలో ఒకరు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 2, మొత్తం 3 చనిపోయారు. వారి యొక్క మృతదేహాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆదేశాల మేరకు త్వరితగతిన ఆ మృతదేహాలందరూ కూడా కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారి సూచన మేరకు మేమంతా విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క మృతదేహాలను తీసుకుని వారి కుటుంబ సభ్యులకి అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం బీజేపీ తరఫున. గతంలో అయితే 4 రోజుల పైన సమయం పట్టేది, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉండడంతో ప్రధానమంత్రి మోదీ గారి చొరవతో ప్రత్యేకంగా మన కేంద్ర మంత్రి అక్కడ కువైట్ వెళ్లి ఒక స్పెషల్ ఫ్లైట్లో మృతదేహాలన్నీ కూడా మన కేరళకి, అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. మరి అనుకోకుండా జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో వారు చనిపోయారు. విదేశాలకు పట్టుకుట్టు కోసం వెళ్లి అక్కడ ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. వారందరికీ కూడా ధైర్యం చెప్పడం జరిగింది బీజేపీ తరఫున. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు గారు, పెద్దలు వసంత్ గారు అందరూ పాల్గొన్నారు. ధన్యవాదాలు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదం ఏదైతే ఉందో అందులో 46 మంది ఇప్పటికీ మరణించారని చెప్పి మనకు తెలియవచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కన్సర్న్ మినిస్టర్ని అక్కడ పంపించడం జరిగింది. అక్కడ ఎవరైతే భారతీయులు ఉన్నారో, అంటే సుమారుగా అందరూ భారతీయులే కావడం చాలా దురదృష్టం. మన భారతీయ సోదరులకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి 3, మన పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లా వాసి 1, తూర్పుగోదావరి జిల్లా నుంచి 2 చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మనం తెలియజేస్తా ఉన్నాం. బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు గౌరీలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు పిలుపు మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్కి వచ్చి వారి యొక్క భౌతిక కాయాలని ఇక్కడ మేము దర్శించడం జరిగింది. వారికి తక్షణమే ఇక్కడి నుంచి తరలించే ఏర్పాటు జరుగుతుంది. వారి ప్రాంతాలకి, వారి కుటుంబ సభ్యులకి మరొకసారి సానుభూతి తెలియజేస్తాం. చట్టం ప్రకారం నడుచుకున్న వారికి రెడ్ బుక్ ను చూసి భయపడాల్సిన అవసరం లేదు అని టీడీపీ నేత మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. విశ్లేషణలో ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తన ఆఫీసులోనే కూర్చోవడం, ఆఫీసుకే పరిమితం కావడం, తర్వాత ఒక కాన్స్టిట్యుయెన్సీ వదిలేయండి, ఒక జిల్లాలో కూడా ఉండకపోవడం, జిల్లా టూర్లు చేయకపోవడం, జిల్లాలో పోయి పరిస్థితులు తెలుసుకోకపోవడం, ఇక ఎవరిని ప్రజాప్రతినిధులు కలవకపోవడం, ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చి ఖచ్చితంగా ఏదైతే ఈయన తోడేళ్ళు అవి ఇవి అన్నారు, దాన్ని ప్రజలు తోడేళ్ళు కాదు వీళ్ళు శ్రీకృష్ణార్జునులు అని వాళ్ళను ఆశీర్వదించి కూర్చోబెట్టారు. ఇప్పుడు ఈయన ఇంకా అసలు నిన్ననే మంచి ఏవైతే వాగ్దానాలు చేశారో చంద్రబాబు నాయుడు గారు, అది మెగా డిఎస్సి కానివ్వండి, మిగతా టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం గురించి కానివ్వండి, తర్వాత ఇవన్నీ ఆయన సంతకాలు చేస్తే ఇది ఆయనకప్పుడే ఒక శిశుపాలుడి పాలన అనే విధంగా ఆయన మాట్లాడడం, ఇది ప్రజా తీర్పును అపహాస్యం చేస్తూ మాట్లాడడం అది తగదు.
మనం చూస్తాం ఒరిస్సాలో ఏ విధంగా నవీన్ పట్నాయక్ గారు వచ్చి ఆయన పంచుకోవడం స్టేజ్ ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో ఇలాంటి సాంప్రదాయం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు శిశుపాలుడు ప్రజలు తేల్చేశారు కదా, శిశుపాలుడు మీరు కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కనివ్వకుండా ఆయనకు చేశారు. ఇదిగో వీళ్ళు ఎవరినైతే మీరు అది ఇది కౌరవులు అది ఇది అన్నారు, వాళ్ళు శ్రీకృష్ణార్జునులు ఆయన పాండవ సైన్యం ఇది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజలు కూర్చోబెట్టారు. ఈ తీర్పును మీరు గౌరవించాలి. అంతేగాని ఇంకా ఈవీఎంల మీద చర్చ జరగాలి, తర్వాత ప్రజా తీర్పును ఏమైందో తెలియదు అని ఒకవైపు చెప్తూనే పర్వాలేదు మనకు 40% ఓట్లు వచ్చినాయి అని మళ్ళీ పరస్పర వైరుధ్యమైన ప్రకటనలు ఆయన చేయడం మనం చూస్తున్నాం. సరే, అది కొంచెం బ్యాలెన్స్ తప్పిపోయినట్టు ఖచ్చితంగా కనపడతా ఉంది. ఏది ఏమైనా మీరు ఒకటైతే వాస్తవం, ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తమ ఎంపీలతో మాట్లాడుతూ మళ్ళీ అది వన్ వే ట్రాఫిక్గానే నడుస్తూ ఉంది, ఒక మోనోలాగ్. ఆయన ఎందుకు ఓడిపోయాం ఆ రివ్యూ తీసుకొని, అంటే అంతకుముందు లేదు కాన్స్టిట్యున్సీ రివ్యూస్ కానీ స్పందన కానీ లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకోవడం కానీ ఆఫీసర్లతో కానీ, అది చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి అది ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత పెద్దలు అనుమానాలు ఇవి చెప్పడం తప్ప అసలు మనం ఎందుకు ఓడిపోయాం, కారణాలు ఏమిటి, ఇంకా మనకు ప్రజలకు నేను అది చేశాను ఇది చేశాను బటన్లు నొక్కాను అని చెప్పడం తప్పితే లేదు నేను మంచి చక్కటి పరిపాలన అందించానా లేదా, ప్రజలు మన నుంచి ఏమి కోరుకున్నారు, ప్రజా నాడిని మనం ఎందుకు మాలాంటి వాళ్ళకి కనపడింది మీకు ఎందుకు కనపడలేదు అంటే ఆ అధికారపు పొరలు మీకు కమ్ముకొని పోయి అధికారమే పరమావధిగా మీరు ప్రవర్తించారు కాబట్టే కనపడలేదు. అసలు మీరు ఫీడ్బ్యాక్ అనేది తీసుకోకుండా ఎప్పుడు ఎమ్మెల్సీతో మాట్లాడడం చూసాం, కొందరు ఎంపీలతో మాట్లాడడం కూడా చూసాం. మనకు 11+4 మనం 11 మంది రాజ్యసభలో ఉన్నాం, 4 మేము లోక్సభలో మా వాళ్ళు ఉన్నారు, 15 మంది మేమున్నాం, వాళ్ళు 16 మందే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ప్రత్యేక హోదా తేలేకపోతే ఆయనను ప్రజలు క్షమించరు అన్నట్టుగా. అయ్యా ఇప్పుడు 11 మంది మీరున్నారు, అప్పుడు కూడా సుమారు 22 మంది ఉన్నారు ఎంపీలు. ప్రత్యేక హోదా అంటే అప్పుడేమన్నారు ఆయన, లేదు వాళ్లకు సంఖ్యాబలం ఉంది అన్నారు. పోనీ రాజ్యసభలో సంఖ్యాబలం లేనప్పుడు సిఏ లాంటి చట్టాలు, ముస్లిం వ్యతిరేక చట్టాలు, తర్వాత మన వ్యవసాయదారుల వ్యతిరేక చట్టాలకు అన్నిటికీ మీరు వైఎస్ఆర్సీపీ వాళ్లకు కేంద్రంలో సహకారం అందించింది. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము మీకు సహకారం అందించము అని చెప్పిన దాఖలాలు లేవు కదా. ఇప్పుడొచ్చి ఏదో ప్రజలు ఈ ప్రత్యేక హోదా అని చెప్తే ఇది మంచి పాయింట్ దొరుకుతుంది, మనం ఇరుకున పెట్టొచ్చేమో అనే ఇది తప్ప, ఇదే సిద్ధాంతం మీకు ఇంకా ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు, అప్పుడు లోక్సభలో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. కాబట్టి ఇటువంటివి కాకుండా ఒక కంపెనీల సమస్యలు తీరిస్తే ఏపీకి భారీ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్న వారు రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేలా చేయడమే తన మొదటి కర్తవ్యం అని తెలిపారు. ఒక 5 ఏళ్లలో మనల్ని దగ్గరగా చూసినారు కాబట్టి ఈరోజు అంత నమ్మకం పెట్టుకొని నాకు అంత పెద్ద పోర్ట్ఫోలియో వేయడం అనేది ఆషామాషి కాదు, మీరు అందరూ తెలుసు. ఈరోజు మా ఎమ్మెల్యేలు అందరూ వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంది. శ్యాంబాబు గారు కానీ, ఎంపీ గారు కానీ, ఇక్కడ దస్తగిరి గారు కానీ, లేకపోతే ఆదోని ఎమ్మెల్యే గారు కానీ, ఒక నాగేశ్వర రెడ్డి గారికి మాత్రము ఆయన విజయవాడలో ఉండిపోయినారు కాబట్టి ఆయన రాలేకపోయినారు, కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఉందని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే అరే మనం సేమ్ ఉన్నాము, ఎప్పటి నుంచో ఉన్నాము,
భరత్కి వచ్చింది నాకు రాలేదనేది ఏ మాత్రం లేకుండా కోఆపరేట్ చేస్తూ నాకు ఈరోజు పాల్గొనే దానికి వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. బీపీ నాయుడు గారు, ఎమ్మెల్సీ గారు ఉన్నారు, శివశెట్టి వెంకటేశ్వర గారు ఉన్నారు. సో వాళ్ళ అంకుల్ అయితే ఇంక చెప్పే పనే లేదు. ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఫాదరు ఇక్కడ నా పక్కన లేకపోయినా ఫాదర్ లక్క సోమశెట్టి అంకుల్ నాకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తర్వాత బీడీ నాయుడు గారు టేకప్ చేస్తున్నారు ఒక 1.5 year పీరియడ్ లో. వీరభద్ర గౌడ్ గారు కూడా ఇన్ఛార్జ్ గారు రావడం జరిగింది, బ్లెస్ చేసేది. సో ఆయన కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నారు. 1.5 year లో మన బీడీ నాయుడు గారితో కూడా క్లోజ్ కావడం జరిగింది. ఇంకా చెప్పే పనిలో తిక్కారెడ్డి గారితో ఆయన ఫాదర్ లెవెల్, ఇంకా ఫాదర్ కన్నా ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళతో కలిసిపోతారు, మాకు చిన్న వయసు ఉండే వాళ్ళతో కూడా కలిసిపోతారు. అంత ఫ్రెండ్లీ నేచర్ తిక్కారెడ్డి గారు. సో ఆయనకు కూడా నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ రోజు వానదేవుడు మాకు వర్షం ఇచ్చి ఇంత వాన పడుతూ వర్షం పడుతూ కూడా వేలాది మంది కార్యకర్తలు రావడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే ఆ ప్రేమ అభిమానం ఉంది కాబట్టి ఈరోజు అంత మంది కదిలి వచ్చారు. పక్కన మన జనసేన వాళ్ళు కూడా చాలా మంది, మన పవన్ గారు వాళ్ళు కూడా వాళ్ళ మిత్రులు, బీజేపీ మన సూర్య గారు కూడా వచ్చారు, బీజేపీ. థ్యాంక్ యూ సూర్య. చాలా మంది ఉన్నారు అట్లా. సో నేను చెప్పేది ప్రతి ఒక్కరు కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరూ పాల్గొన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రత్యేకించడం. ఇంకా పోతే ఏదైతే పోర్ట్ఫోలియో ఇచ్చారో నాకు ఎప్పుడు చెప్పేవాళ్ళు నా బలం, ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రియలిస్ట్, నాకు ఒక అవగాహన ఉంది ఏం చెయ్యాలా ఎట్లా చెయ్యాలనేది. సార్ గుర్తించి ఆ పదవి ఇవ్వడము, ఆ పోర్ట్ఫోలియో ఇవ్వడం అనేది నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే దాంట్లో కూడా పోర్ట్ఫోలియోస్ కరెక్ట్ వాళ్ళకి ఇవ్వడము, ఎన్నుకొని అంటే థింక్ చేసి, అందుకనే 2 రోజులు టైం తీసుకున్నాను. దాదాపు మొన్న చేసాం, దాదాపు నిన్న ఈరోజు హాఫ్ డే 2.5 days ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు. ఇప్పుడు వస్తే ఇంక ఇండస్ట్రీస్, నేను ఆల్రెడీ చెప్పా, మనకి ఇండియాలో ఎవరైనా పెద్ద ఇండస్ట్రీ పెట్టాలా ఏమన్నా చేయాలా అంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు తెలుసా? గుజరాత్. అక్కడ ఒక నమ్మకం, అదొక సేఫ్ ఎన్విరాన్మెంట్ అని క్రియేట్ చేయగలిగినారు గుజరాత్ వాళ్ళు, అక్కడ ఉండే నాయకులు కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ని సేమ్ ఈక్వల్ టు గుజరాత్ లెక్క విత్ ఇన్ 5 years